10 క్వింటిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వానికి ఏమవుతుంది? ఆ సమయానికి స్టార్స్ అన్ని చనిపోయి ఉంటాయి. భూమి ఉంటుందో లేదో తెలియదు. చివరికి బ్లాక్ హోల్స్ కూడా ఆవిరైపోతాయి. అసలు 10 క్వింటిలియన్ అనే నెంబర్లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? అక్షరాల 1 పక్కన 19 సున్నాలు. ముందుగా 1 బిలియన్ సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చూద్దాం. భూమి చాలా తేడాగా మారిపోతుంది. ఒకప్పుడు నీటితో నిండి జీవంతో కళకళలాడే ఈ బ్లూ మార్బుల్ ఇప్పుడు బ్రౌన్ కలర్ లో మారిపోతుంది. సూర్యుడిలో మార్పులు భూమి మీద జీవాన్ని అంతం చేసి ఉంటుంది. ప్రతి 100 మిలియన్ సంవత్సరాలకి 1 డిగ్రీ వేడిగా మారిన సూర్యుడు 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి మీద టెంపరేచర్స్ ని 47 డిగ్రీస్ కి పెంచేస్తాడు. పెరిగిన టెంపరేచర్స్ కార్బన్ సైకిల్ ని అతలాకుతలం చేస్తాయి. చెట్లు చనిపోయిన తర్వాత జంతువులు కూడా అంతమవుతాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో కొద్దిగా ఉన్న సముద్రాల్లో జీవం బతికే ఉంటుంది. కానీ భూమి ఇంకా వేడెక్కి మొత్తం నీటిని ఆవిరి చేసి సర్ఫేస్ మీద బతికే జీవాన్ని అంతం చేస్తుంది. అయితే మనుషుల సంగతేంటి? టెక్నాలజీని డెవలప్ చేసుకుని అప్పటికే భూమిని వదిలి వేరే గ్రహాల మీద బతుకుతాం. అలా అని చెప్పి మార్స్ మీద ఇల్లు కట్టుకున్నామంటే సూర్యుడి అగ్ని జ్వాలల్ని ఫేస్ చెయ్యక తప్పదు. అందుకే పాలపుంతలో ఇతర గ్రహాల మీద ఎలా నాగరికతని డెవలప్ చేసుకోవాలి అనే స్కిల్ ని మాస్టర్ చేసి గెలాక్సీ మొత్తం పాకిపోతాం. కానీ మన సోలార్ సిస్టమ్ బయటి ప్రాంతాల్లోని గ్రహాలు, చంద్రుళ్ళు మనిషి బతకడానికి అనువుగా మారతాయి. ఎందుకంటే సూర్యుడి సైజ్ పెరిగి చల్లగా ఉన్న వాతావరణాల్ని మారుస్తాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా జరగచ్చు. కొంతమంది మనుషులు వాళ్ళ కాన్షియస్నెస్ మొత్తాన్ని కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోలా బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీస్ మొత్తం మెటల్తో తయారయ్యి ఉంటాయి. అయితే ఆ కంప్యూటర్స్ ని మెయింటైన్ చేయాలి కదా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక డేటా సెంటర్ ని మెయింటైన్ చేసినట్టుగా కాన్షియస్నెస్ డేటా సెంటర్స్ ని మామూలు మనుషులు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకో బిలియన్ సంవత్సరాలు ముందుకు వెళ్లి 2 బిలియన్ సంవత్సరాల భవిష్యత్తులో ఆగుదాం. అప్పటి సోలార్ సిస్టమ్ పూర్తిగా మారిపోతుంది. సూర్యుడు చాలా చిన్నగా మారిపోయి భూమంత సైజ్ కి వస్తాడు. కానీ ఎల్లోగా కాకుండా వైట్ కలర్ గా చాలా తక్కువ కాంతితో ఉంటాడు. గత 9 బిలియన్ సంవత్సరాలుగా తన హైడ్రోజన్ ని ఇంధనంలా వాడుకొని మండుతూ వచ్చాడు. కానీ హైడ్రోజన్ అయిపోయిన తర్వాత సూర్యుడు ఉబ్బి రెడ్ జైన్ గా మారతాడు. చివరికి ఆ ఉబ్బిన లేయర్స్ అన్ని అంతరిక్షంలోకి వదిలేసిన తర్వాత మధ్యలోని కోర్ మాత్రమే మిగులుతుంది. అదే ఒక వైట్ డ్వార్ఫ్. అదే ఇందాక మనం మాట్లాడుకున్న భూమి సైజులోని వైట్ వస్తువు. రెడ్ జైన్ స్టేజ్ లో ఉన్నప్పుడు వదిలేసిన బయటి లేయర్స్ మెర్క్యూరీ, వీనస్ గ్రహాల్ని కాల్చేస్తుంది. భూమి కూడా ఆవిరైపోయి మధ్యలో ఉన్న ఐరన్ కోర్ మాత్రమే మిగులుతుంది. కొన్ని బిలియన్ల సంవత్సరాల వరకు వేడిని వదులుతూ వైట్ డ్వార్ఫ్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది. అదే ఒక బ్లాక్ డ్వార్ఫ్. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక పక్క సూర్యుడు చనిపోతే ఇంకో పక్కన భారీ శక్తులు విధ్వంసానికి రెడీ అయ్యాయి. పాలపుంత, ఆండ్రోమెడా గ్యాలక్సీస్ కలిసిపోయి మిల్క్డ్రోమెడా అనే భారీ గ్యాలక్సీగా మారతాయి. ఇవి రెండు మరో 50 గ్యాలక్సీస్ తో కలిసి ఒక సమూహాన్ని ఫామ్ చేస్తాయి. అదే లోకల్ గ్రూప్. గ్రావిటీ వల్ల ఆండ్రోమెడా గంటకు 400 మిలియన్ కిలోమీటర్ల వేగంతో పాలపుంత వైపుకు దూసుకు వస్తుంది. ఇవి రెండు గుద్దుకున్న తర్వాత అసలేం జరుగుతుంది? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పాలపుంత, ఆండ్రోమెడా గుద్దుకున్న తర్వాత వెంటనే కలిసిపోవు. కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు రాళ్లు, గ్రహాలు, సూర్యుళ్ళు ఎలా పడితే అలా విసిరివేయబడిన తర్వాత అవి రెండు కలిసిపోతాయి. అయితే ఈ కలయికలో సూర్యుళ్ళు గుద్దుకోగలవా? ఛాన్స్ ఉంది. కానీ వాటి మధ్య కొన్ని 100 బిలియన్ల కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల గుద్దుకునే ఛాన్స్ చాలా తక్కువ. మరి మన సోలార్ సిస్టమ్ కి ఏమవుతుంది? సైంటిస్టుల లెక్కల ప్రకారం కొత్త గ్యాలక్సీ యొక్క మధ్య భాగమైన గెలాక్టిక్ కోర్ నుండి సోలార్ సిస్టమ్ దూరంగా జరిగే ప్రాబబిలిటీ 50% ఉంటుంది. ఇక గ్యాలక్సీ నుండి బయటికి విసిరివేయబడే ఛాన్స్ 12% ఉంటుందంట. సో ఆ సమయానికి మనం సోలార్ సిస్టమ్ ని ఖాళీ చేసి గ్యాలక్సీలోని ఇతర గ్రహాల మీద కొత్త నాగరికతల్ని మొదలు పెడతాం. ఇప్పుడు మిల్క్డ్రోమెడాని వదిలేసి విశ్వం వైపు చూడాలి. 22 బిలియన్ సంవత్సరాల తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. బిగ్ రిప్ అనే చర్య విశ్వాన్ని అంతం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక థియరీ ప్రకారం ఇప్పటి నుండి 20 బిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వం చిరగడం స్టార్ట్ అవుతుంది. దానికి కారణం డార్క్ ఎనర్జీ. అసలు అదేంటి? దాని రూపం ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ డార్క్ ఎనర్జీ వల్ల విశ్వం సాగుతుంది, ప్లస్ ఆ సాగే వేగం పెరుగుతుంది అని అర్థమైంది. ఒకవేళ బిగ్ రిప్ అనేది నిజంగా జరిగితే గుంపులు గుంపులుగా అంటే క్లస్టర్స్ రూపంలో కలిసున్న గ్యాలక్సీస్ ఒక దాని నుండి ఇంకోటి దూరంగా జరుగుతాయి. ఆ తర్వాత గ్యాలక్సీస్ లోని వస్తువులు అంటే స్టార్స్, ప్లానెట్స్ ఒకదాని నుండి ఇంకోటి దూరంగా జరుగుతాయి. ఆ తర్వాత స్టార్స్, ప్లానెట్స్ మీలో నాలో ఉన్న ఆటమ్స్ లోని కణాల్ని ఎవరో లాగేస్తున్నట్టుగా దూరంగా జరిగి విడిపోతాయి.
అంటే మనం ఒక పేపర్లా చిరిగిపోతాం. ఇదే విశ్వానికి అంతం. ఇది నిజంగా జరుగుతుంది అని సైంటిస్టులకి దొరికిన ఆధారాలు చెప్తున్నాయి. సరే, అయితే ఈ ఆధారాలు తప్పయ్యి వచ్చే 20 బిలియన్ సంవత్సరాల్లో విశ్వం చిరిగిపోలేదు అనుకుందాం. అయినా కానీ మన విశ్వం సేఫ్ గా ఉంటుంది అనుకుంటే మీరు డార్క్ ఎనర్జీలో కాలేసినట్టే. వచ్చే 100 ట్రిలియన్ సంవత్సరాల్లో విశ్వంలో ఉన్న అన్ని స్టార్స్ చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బిగ్ బ్యాంగ్ వరకు వెళ్లి వద్దాం. అది జరిగిన 150 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదటి స్టార్స్ పుట్టాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్స్ పుడుతూనే ఉన్నాయి. కొత్త స్టార్స్ పుడుతున్నాయో లేదో చూడాలంటే అంతరిక్షంలో తేలుతున్న హైడ్రోజన్ గ్యాస్ మేఘాలైన నెబులా లోపలికి చూడాలి. నెబులాని గ్రూప్స్ గా విడగొట్టొచ్చు. అవే కాంతివంతంగా కనపడే ఎమిషన్ నెబులా, కాంతిని పుట్టించలేని డార్క్ నెబులా. కానీ అన్ని నెబులా ఒకలా ఉండవు. తరాంతుల నెబులానే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అది కనుక ఇప్పుడు ఒరయన్ నెబులా ఉన్న ప్లేస్ లో ఉంటే మన భూమి మీద రాత్రి సమయంలో దాని నీడ పడుతుంది. ఇక పగలు సూర్యుడు మెరుస్తున్న ఆకాశంలో కూడా తరాంతుల నెబులా క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ ఒకే చోట పదుల సంఖ్యలో స్టార్స్ పుడుతూ ఉంటాయి. తర్వాతి 100 ట్రిలియన్ సంవత్సరాల్లో అనేక సైజెస్ లో ఉన్న స్టార్స్ పుట్టడాన్ని మనం చూడొచ్చు. బేసిక్ రూల్ ఏంటంటే ఒక స్టార్ ఎంత చిన్నగా ఉంటే దాని జీవితకాలం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్ చూడండి, సూర్యుడి మాస్ లో కేవలం 8% ఉంటుంది. ఇంత చిన్నగా ఉండటం వల్ల హైడ్రోజన్ ఫ్యూజన్ జరగదు. సో అదొక ఫెయిల్డ్ స్టార్ కేటగిరీలోకి వస్తుంది. వీటిని బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటాం. ఈ స్టార్ చూడండి, సూర్యుడి మాస్ కంటే 10 రెట్లు ఎక్కువ మాస్ తో ఉంటుంది. అది చాలా ఎక్కువ వేడిగా మండుతూ తొందరగా హైడ్రోజన్ ని అవగొట్టుకుంటుంది. అది 20 మిలియన్ సంవత్సరాల్లోనే చనిపోతుంది. అయితే విశ్వంలో ఇప్పుడున్న చాలా స్టార్స్ సూర్యుడి కంటే చిన్నవే. వీటిని రెడ్ డ్వార్ఫ్స్ అంటారు. అవి సూర్యుడి మాస్ లో 8 నుండి 50% మాస్ ని కలిగి ఉంటాయి. సో అవి ఎక్కువ కాలం అంటే 8 నుండి 100 ట్రిలియన్ సంవత్సరాల వరకు బతుకుతాయి. సో ఇప్పటి నుండి 100 ట్రిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో ఉన్న అన్ని రెడ్ డ్వార్ఫ్స్ కూడా చనిపోతాయి. ఇక శక్తి కావాలంటే బ్రౌన్ డ్వార్ఫ్స్ దగ్గరికి రాక తప్పదు. వాటి నుండి కాంతి ఎక్కువగా రాదు. సో కనిపెట్టడం కష్టం. అవి చాలా స్లోగా చనిపోతాయి. ఇలా చనిపోయే క్రమంలో టెంపరేచర్స్ 2500 డిగ్రీస్కి పడిపోతుంది. అంటే చాలా స్టార్స్ కంటే తక్కువ. ఇప్పుడు మన సూర్యుడి కంటే 8 రెట్లు పెద్ద స్టార్ చనిపోతే ఏమవుతుందో చూద్దాం. దాని కోర్ కూలిపోయిన తర్వాత సూపర్ నోవా అనే భారీ పేలుడు జరుగుతుంది. అప్పుడు కోర్ ఒక న్యూట్రాన్ స్టార్ గా మారిపోతుంది. దీంట్లో మొత్తం న్యూట్రాన్సే ఉంటాయి. కానీ ఈ న్యూట్రాన్ స్టార్ ఒక వెయిట్ లిమిట్ దాటితే అది సింగులారిటీగా మారుతుంది. దీన్నే బ్లాక్ హోల్ అంటాం. ఇప్పటి వరకు చూసిన 100 ట్రిలియన్ సంవత్సరాల్ని స్టెలిఫెరస్ ఎరా అంటారు. అంటే సూర్యుళ్ళు పుట్టడం, చనిపోవడం చూశారు. ప్లానెట్స్ రావటం, పోవటం, గ్యాలక్సీస్ గుద్దుకొని కలిసిపోవడం చూశాం. కానీ సూర్యుళ్ళు చనిపోతూ ఉండగా ఇంకో ముఖ్యమైన విషయం జరుగుతుంది. సూర్యుళ్ళు చనిపోతూ అంటే పేలిపోతూ వాటిల్లో ఫామ్ అయిన కెమికల్స్ ని బయటికి విసిరేస్తాయి. కానీ ఈ పేలుడు ద్వారా సూర్యుడిలో ఉన్న మాస్ అంతా బయటికి వచ్చి కొత్త స్టార్స్ ని పుట్టించే గ్యాస్ మేఘాల్ని ఫామ్ చెయ్యవు. దీనివల్ల కొత్త స్టార్స్ ని పుట్టించడానికి కావలసిన హైడ్రోజన్ అయిపోతుంది. ఈ కొత్త స్టార్స్ పుట్టకపోతే ఇక విశ్వ అంతం మొదలైనట్టేనా? తర్వాతి పార్ట్లో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్.